తీసుకుంటాడు. ఏంటి ఆ పారామీటర్స్? స్లోప్, ఇంటర్సెప్ట్, తర్వాత జనరేట్ ప్రిడిక్షన్స్ జనరేట్ చేయడం. ప్రిడిక్షన్స్ జనరేట్ చేయడం అంటే కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి బొరపాడైపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ డే 61 ఆఫ్ అవర్ బల్కింగ్ సిరీస్. ఈ రోజు ఎలాగో ఎగ్జామ్ ఉంది, కాస్త బేనే రెడీ అయిపోయాం. సో మన బ్రేక్ఫాస్ట్ లోకి 2 eggs ఇంకా ఓట్ మిల్ తినేసి కాలేజ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఎగ్జామ్ ఉంది, ఇంకా లైట్ గా కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఇంకా ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఎగ్జామ్ అయిపోయాక మా ఫ్రెండ్ భావన ఎగ్జామ్ బాగా రాయలేదని పార్టీ కూడా ఇచ్చింది. మన ఎగ్జామ్ అయితే అయిపోయింది, కానీ మన ఏఎంఎల్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే అవ్వలేదు ఇంకా. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు వాళ్ళ ప్రిపరేషన్ ఎలాగుందో చూద్దామని వెళ్ళాను. పాపం ఎప్పుడూ లేని మా రూపేష్ కూడా బుక్ను ముట్టాడు. క్లాసులు చెప్పినప్పుడు వింటారు, కానీ ఎగ్జామ్ టైంలో ఎక్కలేని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది చదివేయాలని. మన వాళ్ళు ఇంత ఇంట్రెస్టింగ్గా చదువుతుంటే మన ఎస్టేజ్ కూడా ఏడ్ చేస్తున్నాడు చూడండి. సో ఇంకా మన వాళ్ళు ప్రిపరేషన్ అయిపోయి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో మన వాళ్ళు ఇంత ఇంటెన్స్గా ప్రిపేర్ అయిపోయారు కదా, కాస్త బుర్రకి బ్రేక్ ఇద్దామని వెంటనే చాయదానికి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడైనా టీ బ్రేక్ అంటే ఏ 50-100 అవుతుంది. మనం స్పెషల్ కదా, మొత్తం 250 అయితే అయ్యింది మనం తాగిన టీకి ఇంకా బిస్కెట్ తిన్నదానికి. ఇంకా అలా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక జిమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు మంది చెస్ట్ అండ్ బైసెప్స్ వర్కౌట్. పిఆర్ అని చెప్పి ఎక్కడ లేని వెయిట్లన్నీ వేయించాడు మా వాడు నాతోని. సో అలా చెస్ట్కో 2 వేరియేషన్స్, బైసెప్స్కో 2 వేరియేషన్స్ చేసి ఇంక వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇంటికి వచ్చి మనం ఫైనల్ మీల్ తినేసి ఇంక డేని అయితే ఎండ్ చేసాం.